వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు గురువారం ఉదయం 11 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక పూణే జిల్లా బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలోని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విషాద వాతావరణంలో జరిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని చివరి నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని అదే మైదానంలోనే ఉంచారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్రను మొత్తం శోకసంద్రంలో ముంచింది. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. వీరందరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ తదితరులు నివాళులర్పించారు. రాజ్యసభ ఎంపీ సునేత్రా పవర్, కుమారులు పార్థా పవర్, జయా పవర్ కుటుంబ సభ్యుల తరపున కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే నటుడు రితేష్ దేశ్ముఖ్, సుప్రియా సూలే, శివసేన నేత సంజయ్ రౌత్ కూడా హాజరై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంతిమ యాత్ర సందర్భంగా వేలాది మంది మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు రహదారుల వెంట నిలబడి అజిత్ దాదా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బారామతి ప్రాంతం మొత్తం శోకవర్ణంలో మునిగిపోయింది. ఈ విషాద సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించడంతో పాటు 3 రోజుల సంతాప దినాలు పాటించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న సమయంలోనే పొగమంచు కారణంగా రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతోనే ల్యాండింగ్కి ముందు విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు మరొక 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 పైలట్లు, ఒక సహాయకుడు, పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి కూడా ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అజిత్ పవార్ అంత్యక్రియల కార్యక్రమాలు ఆయన కుమారులు పార్థా పవార్, జయా పవర్ స్వయంగా నిర్వహించి తండ్రికి చివరి వీడ్కోలు పలికారు. ఆ క్షణాలు కుటుంబ సభ్యులను, అభిమానులను కన్నీటి పర్యంతం చేశాయి. రాజకీయ జీవితంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా మారింది. ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతి, దుఃఖంలో మునిగిపోయింది.